26 జిల్లాల తహసీల్దార్లతో సమావేశాలు పూర్తి చేశామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖతో తహసీల్దార్లు ఉత్సాహంగా పనిచేయాలని ఆశిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చిట్టచివరి సమావేశం తిరుపతిలో నిర్వహించామని తెలిపారు. రెవెన్యూ శాఖలో 24 గంటలు పనిచేసినా అక్కడక్కడ నిర్లక్ష్యంగా చేసిన పనులు శాఖకు ఆపాదిస్తున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై ప్రతి తహసీల్దార్ మంచి పేరు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేయాలని కోరారు. రెవెన్యూ అధికారులు సరిపడా కనీస నిధులు ఇస్తే మెరుగైన సేవలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెవెన్యూ శాఖలో పనిచేయటమే ఒక గొప్ప అవకాశం. ప్రజలకి అత్యంత సేవ చేయగలగా ఏకైక శాఖ, ప్రత్యక్షంగా ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి శాఖలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి? ఎప్పుడైతే ప్రజలు ఏదైనా మనం ఈ తహసీల్దార్ గారితోనే మనం చేయించుకోవాలి, ఈ తహసీల్దార్కి మాకు ఉండాలి, ఈ తహసీల్దార్తో మాకు పనులు చేయించుకోవాలి మేము అని, ఈ ఆర్ఐతో చేయించుకోవాలి, ఈ విఆర్ఓ మాకు పని చేయాలి, ఈయనే చేస్తాడు బాగా, ఎన్నో పనులు చేసి పెడుతున్నాడని వాళ్ళందరి నుంచి మనకి ఒక గొప్ప మంచి మాటలు వారి నుంచి మనకు వచ్చినప్పుడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. గతంలో దశాబ్దాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో మన పెద్దలు ఆ విధంగా పనిచేశారు కాబట్టే ఈరోజు రెవెన్యూ శాఖకి ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప గర్వంగా చెప్పుకునే అవకాశం మనకుంది. అదే విషయాన్ని మనం కూడా భవిష్యత్తు తరాలకు అందించాలి. అంతే తప్ప మనం ఎవరం కూడా ఒకరిద్దరున్నా అలాంటి చెడ్డ పేరు రాకుండా ప్రజలతో మమేకమయ్యి సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి తహసీల్దార్ కూడా తను బాధ్యతతో తనదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని జట్టు భావన కల్పించి అందరినీ కలుపుకొని ఆ యొక్క కార్యాలయంలో మన కోసం వచ్చినటువంటి ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ గౌరవంగా వారిని ఆహ్వానించి వారికి మనం చేయాల్సిన పనులు, వారికి చెప్పాల్సిన సమాధానాన్ని, మరి వారితో సానుకూలమైనటువంటి సంబంధాల్ని కొనసాగించాలని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ని కూడా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన కోరుతున్నాను.